అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర విలేజ్ వర్కింగ్. చూసారా కాయలు? ఈ మకంలో సాయిబాబా గారి మహం అంటారండి ఇది. చూడండి 365 రోజులు కాయలు దొరుకుతాయి. సైజ్ అయితే బాగుంటుంది. మంచి రేట్ చూసి ఇస్తారు. చూడండి కాయ సైజ్ ఎలా ఉందో. దొడ్డు మొత్తం ఎప్పుడైనా సరే కాయలు ఉంటానే ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళకి ఖాతాలు ఉంటాయి. నేను వచ్చేసరికి చాలామంది ఒలుస్తూ ఉన్నారు. ఇవన్నీ గోకవరం అండి, తాళ గోకవరం. పొద్దున్న మార్నింగ్ వచ్చేసరికి నేను కొంచెం లేట్గా లేసాను. వచ్చేపటి కొలుస్తూ ఉన్నారు. ఇదండి కాయ అయితే మంచి సైజు ఉంది, కలర్ఫుల్గా కూడా ఉంది. నేను ఇక్కడ పొలిగేసాను, ఒక 20 కాయలు వచ్చాను. సరే మన వాళ్ళకి, మన సబ్స్క్రైబర్లకి వీడియో చూపిద్దారని చెప్పేసి వీడియో తీస్తున్నాను. అదేనే నా పలుకు. కాయలు మంచి సైజు ఉన్నాయి. లోపు మా ఓనర్ గారు వచ్చారు, ఒక వీడియో తీయని చెప్పాను, తీస్తూ ఉన్నారు. మొన్న మా ఓనర్ గారు తీసిన వీడియో కూడా మంచి వైరల్ అయింది. అదే చెప్తున్న విషయమే మాట్లాడుతున్నాను నేను. చూడండి సైజ్ అయితే మంచి సైజ్ ఉంది. దీంట్లో కొంచెం లైట్ బరువులు ఉన్నాయి, అయినా సరే వెళ్ళిపోతాయండి ఇప్పుడు. ఎందుకంటే బాగా అన్ సీజన్, ఎక్కడా కాయ దొరకట్లేదు. ఈ అన్నయ్యది ఏలూరు అండి, రవి. ఈయన నాకన్నా కొంచెం ముందు వచ్చాడు, కాయలు కూడా బాగా వలిసాడు. మేమంతా ఒకసాటే ఉండమండి. ఏదైనా పని కుదిరిన 5,000 అయినా, 4,000 అయినా, 3,000 అయినా, లాస్ట్ ఇయర్ 2,000 అయినా సరే అందరం వచ్చి తల ఒక 500 వలుచుకుని తల రూపాయి తీసుకుని వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మేమంతా ఒక ముఠా కదండి. మా ముఠా మీద 2,000 ఉన్నా 1,500 ఉన్నా అందరూ ఫోన్ చేసుకుని సరే తల 200 తీసుకుందాం అని చెప్పేసి వలుస్తూ ఉంటాము. ఈ రోజు బండి అయితే 7,000 ఒలవాలన్నారు ఓనర్ గారు. సర్లేమని చెప్పేసి మేము 5గురు వచ్చాము. 5ను 7,000 వలిచేస్తామండి. ఎందుకంటే మనిషికి వచ్చి కనీసం 1,200 1,300 దాకా వలుస్తాము. ఈ లోపల టీ వచ్చింది, టీ తాగేసామండి. టీ తాగేసి మళ్ళీ ఆడవిడిగా మళ్ళీ వర్క్లో జాయిన్ అయిపోయాము. ఈయనే మా ఓనర్ గారు. ఆ అన్నయ్య దగ్గర కాయలు అయిపోయినాయని చెప్పేసి కొంచెం సాయం చేస్తున్నారు. ఈ కాయలు మళ్ళీ అక్కడ పోసుకుని వలవాలి. ఆ గుట్ట దగ్గర ఉన్న కాయలు మొత్తం అయిపోయినాయి. కాయ అయితే భలే సైజు ఉందండి. ఎందుకంటే మొక్క తోట కాయలు చూడండి. ఇలా ఎత్తుకుని దూరంగా ఉంటే బాగా ఎండగా ఉందండి. ఎండ వల్ల చెట్టు కింద వేసుకుని కాయలు అలా పోసుకుని వలుస్తాం, లేకపోతే ఎండలో చచ్చిపోతామండి. ఇదండి కాయలు చదురుకుంటున్నారు అందరూ టీ తాగిన తర్వాత. వీళ్ళు కూడా మా బ్రదర్సే. ఆయన మా బావగారు, మా అన్నయ్య. ఎండలో చూడండి అలాగే తడిసిపోయారు. కాయలు వేసుకుంటూ ఉన్నారు. కాయలు వేసుకుంటూ ఉంటే సర్లేమని చెప్పేసి ఈ లోపల వీళ్ళకేదో సహం వీళ్ళకి తినేసింది పాము అని అన్నారు. చూడండి కాయ అంతా ఎంత కలర్ఫుల్గా ఉందో. వైట్ ఉంది, రెడ్ ఉంది. మంచి చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది కాయ మాత్రం. సైజు మాత్రం బాగుంది. చూడండి ఆ ఎలిగిని చూపిస్తాను చూడండి. పాము సహం తినేసింది. పాము ఏదో తిందో తెలీదు. వాండర్ గారు ఫస్ట్ తీసా టోపీ పెట్టుకుని ఉంచున్నాడు. తాగలేదు కదా, తాగుతారు. సగం తాగి సగం దాచుకోండి. సగం పెట్టి సగం దాచుకో. సరే 90కి ఎక్కువ, అంశం తక్కువ. అంశం ఇక్కడికి డ్రింక్ తాగేసి ఇక మళ్ళీ ఒలుపు స్టార్ట్ చేస్తాం. ఇంకా ఇగోండి కాయలు బస్తాలు పట్టేసాము. ఇవన్నీ పెద్ద సైజు కాయలండి. చూడండి ఇలా బస్తాలు పట్టేది. మా బావగారు కౌంట్ చేస్తున్నారు, ఓనర్ గారు ఎన్ని బస్తాలు పట్టారు ఏంటి అనేది. ఎందుకంటే బస్తాలు పడితే మేము ఎంత వచ్చామో ఆ బస్తాలు ఎన్ని ఎక్కినాయో మొత్తం కౌంట్ వస్తుంది. చూడండి ఇలా బస్తాలు పట్టేసి గ్రేడింగ్ చేసి బస్తాలు పట్టేస్తాం. పట్టేసి లోడ్ చేయాలి. ఇంకా బండి రావలేదు, ఇంకా వస్తుందని చూస్తూ ఉన్నాం. ఇంకా సైజ్ అయితే భలే క్వాలిటీ వచ్చిందండి. ఈ సపరేట్గా చిన్న కాయలండి. చిన్న కాయల బస్తాలకి కాడ పెడతాం ఆనమాల కోసం. ఈ 150 కాయలు పడతాయి బస్తాకి. ఇక లోడింగ్ అయితే స్టార్ట్ చేసాము, నేను మా ఓనర్ గారు. ఇదండి మాకు ఎవరన్నా కాయలు పంపించాడని చెప్తే ఇలాగా ఒలిసి గ్రేడింగ్ చేసి బస్తాలు బట్టి ఇలా లోడ్ చేసి పట్ట కట్టి పంపించేస్తామండి. అదే ఈ అన్నయ్య పేరు చూడండి, బస్తాలు మోసా అన్నయ్య. ఈ అన్నయ్య పేరు బుల్లెట్. చూడండి అంత స్పీడ్గా వేస్తాడు.
ఈ అన్నయ్య స్పీడ్ చూసి మేము అందరం బుల్లెట్ అని పిలుస్తూ ఉంటాము. ఆయన కూడా అలాగే స్పీడ్గా పనిచేస్తూ ఉంటాడు. ఈ రోజైతే బండి కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే లోడ్ చేసే బండి ఇంకా రాలేదు. సర్లే అని చెప్పేసి ఆ బండి వచ్చేదాకా వెయిట్ చేసి లోడ్ ఇది చేసాము. నేను దిగేసానండి, లాస్ట్ నెట్గా ఉండడం కుదరదు, ఒక మనిషి చేస్తారు అక్కడ. మంచి స్పీడ్ మీద ఉన్నారు కుర్రాళ్ళు. మా ఓనర్ గారండి బండి కట్టేది, నేను ఆయన కడతా ఉంటాం ఎప్పుడైనా సరే. ఫైనల్గా అయితే బస్తాలన్నీ వేసామండి. ఇంకా 4 మూటలు ఉన్నాయి. ఆ 4 మూటలు ఎత్తి రావడానికి మనోళ్ళు కింద గంపలు వేసుకుంటున్నారు, హైట్ చాలదని. సైజ్ చూసారు ఎలా ఉందో. మొత్తం మొక్కకాయనండి. ఈ రోజైతే కొంచెం రేటు తగ్గింది. మొత్తం ప్యాకింగ్, ఒలుపు, కాయ మొత్తం కలిపి 20 రూపాయలు అయితే పడిందండి. 20 రూపాయలకి ఇచ్చారు. మీకు కూడా రేట్ నచ్చితే కింద కామెంట్ చేయండి, అలాగే వీడియోకి లైక్ చేయండి.